ఏపీ రాష్ట్రాన్ని ఆదివాసీ వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్న బీజేపీని ఓడిద్దాం. రాష్ట్రం హక్కులు కాలరాస్తున్న బీజేపీని మద్దతునిస్తున్న టీడీపీ జనసేన పార్టీలను ఓడిద్దాం. ప్రత్యేక హోదా తెస్తామని కేంద్రం మెడలు వంచుతానని గెలిచిన వైసీపీ రాష్ట్రం హక్కులను కోల్పోతున్న జగన్ మోదీకి మద్దతునివ్వడం దుర్మార్గం. బీజేపీ టీడీపీ జనసేన కూటమిని ఈ ఎన్నికల్లో ఓడించాలని జగన్ ప్రకటన చేయాలి. అరకువాలి సిపిఎం విస్తృత స్థాయి సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు గెలవాలనుకుంటున్నారు. అందుకని డ్రగ్ మాఫియాల పరం చేయటం మన ఏజెన్సీలని, లేకపోతే ప్రజాస్వామ్యయుతంగా ప్రజలకు సేవ చేసే వాళ్ళకి ఉండటం అనేది తెలుసుకోవాలి. అందుకని కమ్యూనిస్టులని ఆదరించి శాసనసభకి పార్లమెంటుకి పంపించాలని చెప్పి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు సిఏఏ అంటే ముస్లింలకి పౌరసత్వం మినహాయింపు అని అంటున్నారు. రేపు పొద్దున ముస్లింలకే కాదు, ఒకసారి పౌరసత్వ సమస్య ముందుకు వచ్చాక ఎవరికి వాళ్ళు నువ్వు భారతీయ పౌరుడివే అని నిరూపించుకోవాల్సిన ఆవశ్యకత వస్తుంది. అసలు ముస్లింలు వేరు చేయడమే తప్పు. హిందువులు ముస్లింలు భారతదేశంలో ఒకరు భారతీయులే. నేను మతం ప్రాతిపదికన పౌరసత్వం ఇస్తావు నువ్వు అంటే బ్రిటిష్ కాలంలాగా హిందూ ముస్లిం విభజన తెచ్చి దేశాన్ని బలహీనపరుస్తావా? మరొక చీలిక తెస్తావా? ఉగ్రవాదానికి ఊపిరి పోస్తారా మీరు? అందుకని బీజేపీ ఉగ్రవాదాన్ని అంచలేకపోయింది, పైగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది. 370 ఆర్టికల వల్ల కాశ్మీర్లో ఉగ్రవాదం పెరిగింది, రద్దు వల్ల. ఇప్పుడు సిఏఏ వల్ల దేశం అంతా పెరుగుతుంది. చదువుకున్న యువతలకు ఉద్యోగాలు ఇవ్వట్లేదు, అశాంతికి చెలరేకపోతుంది రేపు ఏజెన్సీలో. దానివల్ల ఉగ్రవాదం పెరుగుతుంది. దీని అన్నిటికి కూడా బీజేపీ ఇక్కడ వైసీపీ వీళ్ళు బాధ్యత వహించాలి. కనీసం ఈ రాజ్యాంగాన్ని మేము మారుస్తాం, ధ్వంసం చేస్తాం, షెడ్యూల్ 5, షెడ్యూల్ 6ని ఎత్తేస్తాం. పోరాటాలు నిర్వహిస్తామని ప్రజల ఎజెండాని అగ్రభాగాన్ని తీసుకొచ్చే దానిలో కీలకమైన పాత్ర ఇటీవల కాలంలో మీరు అందరూ చూసే ఉంటారు. జీవో నెంబర్ 3 విషయంలో కానీ, లేదా అటవీ హక్కుల సంరక్షణ చట్టానికి సంబంధించిన దాంట్లో కానీ, స్పెషల్ డిఎస్సి ఈ ప్రాంతానికి కావాలనేది పోరాటం చేసే దానిలో కీలకమైన పాత్ర నిర్వహిస్తూ ఉంది. అలాగే విద్యా వైద్యానికి సంబంధించిన దాంట్లో కూడా ప్రభుత్వాలు సక్రమంగా వ్యవహరించినప్పుడు ప్రజల పక్షాల నుండి వైద్య సేవలు అందించే విషయంలో కానీ, అనేక సామాజిక సేవలు అందించే దానిలో సిపిఎం పార్టీ కీలకమైన పాత్ర నిర్వహిస్తూ ఉంది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ అరకు అసెంబ్లీ నియోజకవర్గానికి, అరకు పార్లమెంట్ నియోజకవర్గానికి పోటీ చేస్తూ ఉంది. ఈరోజు గిరిజన ద్రోహులుగా ఉన్న బీజేపీని, దాన్ని అంటే అన్ని రకాల సహాయ సహకారాలు ఇస్తున్న వైఎస్ఆర్, టీడీపీ, జనసేన పార్టీలకి ఓడించాలని సిపిఎం పార్టీ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తారు. రాష్ట్రంలో కానీ, పార్లమెంట్లో, కేంద్రంలో పార్లమెంట్లో కానీ ప్రజల హక్కుల గురించి, ప్రజా సంక్షేమం గురించి, రాష్ట్ర అభివృద్ధి గురించి, ముఖ్యంగా ఆదివాసీ హక్కుల గురించి పోరాడే గొంతుకులు కావాలి. ఈరోజు కమ్యూనిస్టులు బలహీనపడినందు వల్ల ప్రజల తరఫున పోరాడేవాళ్ళు, ప్రశ్నించేవాళ్ళు లేరు. అందుకని అసెంబ్లీకి కమ్యూనిస్టు ప్రతినిధులని, వామపక్ష ప్రతినిధులని పంపిస్తేనే ప్రజల తరఫున పోరాడేటువంటి యోధులు ఉంటారు. లేకపోతే అసెంబ్లీని బందెల తొట్టిగా మార్చి బూతులు తిట్టుకునేటువంటి కార్యశాల కింద, బూతుల కార్యశాల కింద మారుస్తున్నారు. ఇంకా ఆడవాళ్ళని అవమానించటం, వాళ్ళని దారుణంగా ట్రోల్ చేయటం, కనీసం తలెత్తుకునే స్థితిలో వైసీపీ లేదు, టీడీపీ లేదు. ఒకరి ప్రజల సొమ్ము మెక్కి బ్యాంకులో దోపిడీ చేసి ఈరోజు ప్రజల మీద పత్రం చేయడానికి వస్తే వాళ్ళు ఓట్లేసి గెలిపించారా? వైసీపీ ఏం చేస్తున్నది? అసలు 5 ఏళ్లలో ఎంపీ అడ్రస్ తెలియదు, ఆ ఊరు పేరు తెలియదు జనానికి. పార్లమెంటు చేసిందంటే ఎప్పుడన్నా ఒక నోరెత్తి మా ఏజెన్సీ ప్రాంతాల్లో జీవో నెంబర్ 3 రద్దు చేశారు, ఉద్యోగాలు రావట్లేదు, దీన్ని మళ్ళీ పునరుద్ధరించిన కేంద్రాన్ని అడిగిందా? సుప్రీంకోర్టులో ఏమన్నా కేసు వేసిందా? ఏం చేసిందేమో ఇక్కడ నిరుద్యోగులకి. ఇప్పుడు ఆమెను పోటీ తప్పించి ఇంకోళ్ళు ఏమైనా చేసుకొచ్చి పెడతారంట. ఇదంతా ఎవరి వల్ల? వైసీపీ వైఫల్యం కాదా? వ్యక్తి వైఫల్యం. వైసీపీ జీవో నెంబర్ 3 మీద ఏమీ చేయలేదు, అసలు చేతులు ముడుచుకొని కూర్చున్నారు. నిన్న 10వ తేదీ బంద్ జరిగింది. అదే కానీ షెడ్యూల్ 5 ప్రకారం జీవో నెంబర్ 3 ఉంటే ఈరోజు ఇక్కడ ఈ ప్రాంతంలో నిరుద్యోగులు కొంత ఉపశమనం కలిగి ఉండేది. రేపు రాబోయే రోజుల్లో ఆదివాసీ యువకుల్లో అశాంతి చెలరైతే దానికి ముఖ్యమైన కారణం బీజేపీ, వైసీపీ అవుతాయి. అందుకని 2 కూటములని రాబోయే ఎన్నికల్లో ఓడించి వామపక్షాలని, ఇండియా బ్లాక్ పార్టీ గెలిపించాలని చెప్పి మేము ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాము. ఈరోజు మన రాష్ట్రంలో ప్రత్యేక హోదా ఇవ్వలేదు,
వివిధ హామీలు అమలు జరపలేదు. ఇప్పుడు కొత్తగా దేశంలో 2014లో ఏమన్నాడు మోడీ, అభివృద్ధి